రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద రానటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వైద్యం కోసం దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది। ఈరోజు ప్రత్యక్షంగా 11 లక్షల రూపాయలు చెక్కుల్ని CMRF రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైతే వైద్య సహాయం అందక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక వనరులు లేక ప్రైవేట్ ఆసుపత్రులు కానీ లేకపోతే ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా సహాయం చేసేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 50 లక్షల రూపాయలు ఇప్పటిదాకా వితరణ చేయడం జరిగింది। తప్పకుండా ఈ ప్రభుత్వం పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యా వైద్యం మీద దృష్టి సారించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా వారికి తగినటువంటి సదుపాయాలు సహకారం అందించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా వైద్య సదుపాయాలు అందక అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకొని ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఎవరు ఎక్కడి నుంచి కూడా నిజమైనటువంటి లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకుంటే మా ఆఫీస్ ద్వారా వాళ్ళందరికీ కూడా తగినటువంటి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా చేయగలుగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।